హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా రౌండ్ 1 కు సంబంధించి నాన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఏ కోర్సెస్ లో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఈ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ని బేస్ చేసుకొని అనేది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కేవలము నేను మెన్షన్ చేసింది ఆల్ ఇండియా ర్యాంక్స్ మాత్రమే. స్టేట్ ర్యాంక్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయము. ఇక్కడ నేను కేటగిరీ వైజ్ గా కోర్స్ వైజ్ గా ఇచ్చాను. కొన్ని బాక్సెస్ ఎంటీగా కూడా వదిలేశాను. ఎంటీగా ఎందుకు వదిలేశాము అంటే సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఆ రెస్పెక్టివ్ కేటగిరీకి ఆ పర్టికులర్ కోర్స్ లో సీట్ మ్యాట్రిక్స్ లోనే సీట్స్ అజైన్ చేయలేదు కాబట్టి అక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయ్యే అవకాశమే ఉండదు కాబట్టి అక్కడ ఎంటీ బాక్సెస్ వదిలేయటం జరిగింది. అలాగే ఇక్కడ ఫస్ట్ పేజ్ లో మీకు ఇచ్చినటువంటి డేటా అంతా కూడా క్లినికల్ కోర్సెస్ కు సంబంధించినటువంటి డేటా. మీకు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని గురించి మీకు చదివి వినిపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అలాగే నాన్ క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కు సంబంధించిన కట్ ఆఫ్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయి తీరాలి అలాట్ అయినటువంటి కాలేజ్ లో. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే మీరు కన్వీనర్ కోటాలో నెక్స్ట్ రౌండ్ లో ఇంకా పార్టిసిపేట్ చెయ్యలేరు. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉండకపోతే తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. అలాగే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కి సంబంధించిన ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేశారు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ లిస్ట్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకసారి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సీరియల్ నెంబర్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ కి సీట్స్ అలాట్ అయ్యాయి అనేది, ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ మెన్షన్ చేస్తారు, అలాటెడ్ కోటా అంటే ఏ కోటాలో అలాట్ అయింది, ఆల్ ఇండియా కోటానా, డీమ్డ్ కోటానా, ఎన్ఆర్ఐ కోటానా, ఆ కోటాను మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఏ కాలేజ్ లో ఇక్కడ సీట్ అలాట్ అయింది, అలాగే ఏ కోర్సు అలాట్ అయింది, రిమార్క్స్ స్టూడెంట్ అంటే రిపోర్ట్ చేశారా లేదా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా అంతా కూడా రౌండ్ 1 కు సంబంధించినటువంటి డేటా. ఇక్కడ రిమార్క్స్ తర్వాత సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి డేటా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్టూడెంట్ అప్గ్రేడేషన్ కి పెట్టుకుంటే అప్గ్రేడేషన్ వస్తే సేమ్ ఇక్కడ అలాటెడ్ కోటా, అలాటెడ్ ఇన్స్టిట్యూట్, కోర్సు, అలాటెడ్ కేటగిరీ, క్యాండిడేట్ కేటగిరీ, ఆప్షన్ నెంబరు ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అలాటెడ్ కేటగిరీ వేరుగా ఉంటుంది, అలాగే క్యాండిడేట్ కేటగిరీ వేరుగా ఉంటుంది. సపోజ్ క్యాండిడేట్ కేటగిరీ ఎస్టీ ఉంది అనుకుందాం. ఈ స్టూడెంట్ ఒకవేళ మంచి మెరిటోరియస్ స్టూడెంట్ అయితే ఓపెన్ కేటగిరీలో సీట్ ఇచ్చినప్పుడు ఈ స్టూడెంట్ కి ఎస్టీ అని ఇవ్వరు. అలాటెడ్ కేటగిరీ ఇక్కడ ఓపెన్ అని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు చూడాల్సింది ఏంటంటే అంటే మీ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది అని చెక్ చేయాలి అంటే క్యాండిడేట్ కేటగిరీని మీరెవ్వరు కూడా చూడాల్సిన అవసరం లేదు. అసలు ఈ లైన్ మీరు హైడ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలము అలాటెడ్ కేటగిరీ చూస్తే చాలు. అలాటెడ్ కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇదే చూడాలి మీరు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్. ఆప్షన్ నెంబర్ అంటే వెబ్ ఆప్షన్ నెంబర్ ఎంత అనేది. ఇది సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి డేటా. అయితే ఇక్కడ ఈ ఆల్ ఇండియా ర్యాంక్ 63 స్టూడెంట్ కి సంబంధించిన డేటా చూసినట్లయితే ఫస్ట్ రౌండ్ లో సీటీ అలాట్మెంట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత సెకండ్ రౌండ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని అప్గ్రేడేషన్ కి పార్టిసిపేట్ చేశారు. ఈ స్టూడెంట్ యొక్క కేటగిరీ వచ్చి ఓబీసీ కేటగిరీ, కానీ ఇతనికి 63 ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈ స్టూడెంట్ కి ఓపెన్ కేటగిరీలోనే సీట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు ఓపెన్ కేటగిరీని మాత్రమే చూసుకోవాలి. అందుకనే స్టూడెంట్ కేటగిరీని ఎప్పుడు కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ వెబ్ ఆప్షన్ నెంబర్ 1 ఇతను పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షనే ఇతనికి అప్గ్రేడేషన్ వచ్చింది. ఇలా మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ కోటా సెల్ఫ్ ఫైనాన్స్డ్ మెరిట్ సీట్ అన్నారు, అంటే డీమ్డ్ యూనివర్సిటీస్, అలాగే డిఎన్బి కోటా ఉంది, ఆల్ ఇండియా కోటా ఉంది. ఇలా డిఫరెంట్ కోటాస్ ఉంటాయి. అలాగే అప్గ్రేడేషన్ వచ్చిందా లేక సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా సీట్ అలాట్ అయిందా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి. ఒకవేళ అప్గ్రేడేషన్ రాకపోతే నో అప్గ్రేడేషన్ అని ఉంటుంది. సో ఇలా అలాట్మెంట్ లిస్ట్ ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఈ అలాట్మెంట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ తెలంగాణ స్టేట్ లో ఆల్రెడీ కన్వీనర్ కోటా రౌండ్ 1 లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అంటే అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ఒకవేళ మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడికి మీరు స్లైడింగ్ అయ్యి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి జాయినింగ్ డేట్ మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. అంటే ఇది కేవలము ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ మాత్రమే. ఈ లిస్ట్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 17వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రీవెన్సెస్ అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. ఈ డేట్ అండ్ టైం అయిపోయిన తర్వాత ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు 17th ఈవినింగ్ కి. 18th నుండి సుమారుగా ఒక 6 రోజుల పాటు 24th ఆర్ 25th వరకు మీకు రిపోర్టింగ్ డేట్ ఉండొచ్చు. ఈ మధ్యలో మీకు తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా నుండి స్లైడ్ అయ్యి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్
తెలంగాణ స్టేట్ వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు అక్కడ మీరు రిలీవ్ అయ్యి అక్కడి నుండి ఆల్ ఇండియా కోటాకు వచ్చి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి మీరు స్టేట్ కోటా నుండి గాని మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వచ్చేస్తే మరలా మీరు కన్వీనర్ కోటాకి ఫర్దర్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉండదు. ఇక మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లోనే కంటిన్యూ అవ్వాలి. తర్వాత కావాలంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం వస్తుంది. అంతేకాని ఇంకా మీరు కంప్లీట్ గా తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా నుండి ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. ఎవరైనా సరే మీరు ఫ్రీ ఎగ్జిట్ యూటిలైజ్ చేసుకునేటప్పుడు మీకు మీ సొంత రాష్ట్రంలో ఫర్దర్ కౌన్సిలింగ్ లో అంటే నెక్స్ట్ రౌండ్ లో ఇంకా బెటర్ కాలేజీ బెటర్ కోర్సు అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఉందా, లేక ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీటే మీకు నచ్చిందా, ఈ రెండింటిలో ఏం చేయాలి అనేది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో తెలంగాణ స్టేట్ రౌండ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ డేట్ కోసం వెయిట్ చేయండి ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎవరికైనా సీట్ అలాట్మెంట్ వచ్చుంటే ఆ స్టూడెంట్స్ 17వ తారీఖు సాయంత్రం మీకు ఫైనల్ అలాట్మెంట్ లిస్టు, దానితో పాటు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ మీకు లాగిన్ అయిన తర్వాత మీ వెబ్ పేజ్లో ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకొని కాలేజెస్లో రిపోర్ట్ చేయవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్. అంటే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మీరు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.